మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము. అది ఏమిటి అన్నట్టయితే, జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము, స్తంభన, అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు. కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది. కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలకి వక్రం ఉంటుంది. రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు. సూర్యచంద్రులకు ఎప్పుడు ఉండదు. ఈ వక్రం అనేటటువంటిది ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి విషయం. గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది. ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి. ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇవ్వబోతున్నారు అనేటటువంటి మీరు ఈ రాశుల మీద గురువు యొక్క సంచారం, అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష, తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీకు మంచి ఫలితాలన్నీ. సింహరాశి వారికి 19వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం నుంచి 4వ తారీఖు 12వ నెల 2025 వరకు, అంటే ఇది మొత్తం 49 రోజులు అవుతుంది. ఈ 49 రోజులు మిథునం నుంచి అతిచారం వల్ల ఆయన కర్కాటకంలో ప్రవేశించారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది సింహరాశి గురించి. సింహరాశికి వ్యయస్థానం అవుతుంది. వ్యయస్థానంలో గురువు ఉంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది కొనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నమే చేద్దాము. గురువు గనక వ్యయస్థానంలో గనక ఉన్నట్టయితే జరిగేటటువంటి ఫలితాలు అంటే నా యొక్క అభిప్రాయాలు ఏమి ఇందులో చొప్పించడం జరగదండి. ఖచ్చితంగా అక్కడ మనకి శాస్త్రం ఏం చెప్పిందో అదే మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శుభమూలు వ్యయస్యైవ ప్రాణి విక్రయ దూషణం స్థాన భ్రష్టం చ దారిద్ర్యం ద్వాదశ స్థానగే గురు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇక్కడ జరిగేటటువంటిది ఏంటయ్యా అన్నట్టయితే, శుభమూలు వ్యయస్యైవ శుభకార్యాలకే మీరు ధనాన్ని ఖర్చు పెడతారు. ఎవరు? గురువు గారికి ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి. అంచేత మంచి పనులకే, మీ శుభకార్యాలకే ధనాన్ని వ్యయం చేస్తారు. పశు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే స్థాన చలనం, మార్పు రావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడేదో ఇంట్లో ఉన్నారు, ఆ ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది, అప్పుడు మరొక ఇంట్లోకి మీరు మారుతారు. అంచేత అది కూడా మన స్థాన చలనంగా చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావడం, లేదా ప్రమోషన్ వచ్చి మరో దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ కూడా స్థాన చలనం కిందకే వస్తాయి. అది కూడా కావచ్చు. అలాగే తరచూ ప్రయాణాలు చేయరావచ్చు. అలాగే ధన వ్యయం ఎక్కువ అవడం కారణంగా డబ్బులకి ఇబ్బంది పడవలసిన పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. విన్నారు కదండి. అందుచేత ప్రతి గురువారం ఈ 49 రోజుల్లో వచ్చేటటువంటి ప్రతి గురువారం వీలైతే నవగ్రహాలు ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళండి, లేదా ఇంటి దగ్గరే కూర్చుని గురువుకు సంబంధించినటువంటి దాన్ని మీరు మంత్రం అయితే శ్లోకం అయితే శ్లోకము, మంత్రం అయితే మంత్రము, బీజాక్షరం అయితే బీజాక్షరము, గాయత్రి అయితే గాయత్రి, ఏదైనా సరే మీరు దీన్ని 16 సార్లు చదువుకోండి. ఇంటి దగ్గర చదువుకోండి. ఇది 49 రోజులు అయిపోయిన తర్వాత ఒక సేరం పావు శనగలు తీసుకొని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసేయండి. ఆ సంకల్పం చెప్పించుకొని అతిచార గురు గ్రహ అతిచారేణ సంభవిత సమస్త దోష పరిహారార్థం చనక ధాన్యదానం తుభ్యమహ సంప్రతతే నమమ్మ అని చెప్పి సంకల్పం. మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి. నేను ఒకసారి మన యూట్యూబ్ లోనో లేకపోతే మరి ఎక్కడి దగ్గర పెట్టేసి మీ అందరికీ ఒకవేళ డౌట్ ఉంటే, అది లోపు కొందరు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే అడగండి, నేను తప్పకుండా చెప్తాను. నేను యూట్యూబ్ లో కూడా మనం పెట్టుకుందాం, వాట్సాప్ లో కూడా లేదా పంపిస్తాం. ఏదో మొత్తం మీద మీకు ఆ సమాచారాన్ని అందజేస్తాం. ఆ విధంగా చేయండి. తప్పకుండా మీకు శుభాలన్నీ జరిగేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. మనంతో మీరు ప్రయత్నం చేయండి. శుభం భూయాత్.